ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. దయచేసి మీరు మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే చూడండి. ఆరనీకు మాయి దీపం కార్తీక దీపం. అయ్యో, గ్యాస్ అయిపోయినట్లుంది. ఏమండి ఏమండి ప్రశాంతంగా బాత్రూమ్ కూడా పోనివ్వవా? ఇప్పుడే అయింది. మీ అయ్యి పోయాడా లేదా మీ అమ్మ పోయిందా? లేదు, గ్యాస్ అయిపోయింది. లేవు పోనీ మూత విడిపెడుతున్నాయి. నైటంతా ఫోన్ చేసి దంగి చూడడం వాడు పొద్దు తినాలాగపోవడం. లేవు కాజల్ నన్ను కాటయ్యి తమన్నా నన్ను నీలా వైట్ బెట్టిని చేసే నీ పాలతో. లేరా, నిద్ర లేవరా? అరే బాడుకో, లేరా? ఉండు మమ్మీ, ఇంకాసేపు పడుకుంటా. ఇలా కాదు నీ పని. ఫ్యాన్ ఆఫ్ చేస్తా ఉండు. ఇదేం సాడిజం మమ్మీ? మామూలుగా లేపచ్చుగా. ఫ్యాన్ లేపేస్తావు, మిక్సీ ఆన్ చేస్తావు, గ్రైండర్ ఆన్ చేస్తావు, సౌండ్లు చేస్తావు. ఇదేం లేపడం? ఏమంటే లేస్తున్నావా? నీకు ఇలానే ఇస్తాను ట్రీట్మెంట్. ఎంత పొద్దుగా లేచే ఎవరి తిప్పేకాలి? వెళ్ళి మీ నాన్నని అడుగు. నాన్నగారు శుభోదయం. మా పాదాలకు మేము వందనం. లేకి పడుకో. పొద్దున్న తాగావా? లేదు రావడానికి అందసేపు. నాన్నగారు చెప్పండి, ఏం చేయాలి? గ్లాస్ అయిపోయింది. మొన్న బుక్ చేయమని చెప్పి పైసలు ఇచ్చారు కదా. ఓ పోయి గ్యాస్ బండ తీసుకురా. ఫ్లాష్ బ్యాక్. ప్రే ఈ డబ్బులతో గ్యాస్ ఉడికే సిలిండర్ నిండుకు వస్తుంది. రే తాగుదామా? ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. వస్తున్నా. రే ముందే చెబుతున్నా, లవ్ స్టోరీ లవడా స్టోరీ అని చెప్పడం స్టార్ట్ చేశాను అనుకో, తాగుడు లేదు లవడా లేదు, దెంగేస్తా అక్కడి నుంచి. సరేరా, చెప్పనులేరా బాబు. మావా అది అలా చేస్తుంది అనుకోలేదురా. స్టార్ట్ చేసిండు లంజడుకు. రే నీకు ముందే చెప్పా, లవ్ స్టోరీ లవడా స్టోరీ అంటే దెంగేస్తాము అని. పోరా రే, అది వదిలేసి నువ్వు వదిలేసి పోరా రే. నా కొడుక ఏ రోజన్నా నువ్వు లేకుండా మందు తాగానరా? ఈ రోజు కూడా మా అయ్య గ్యాస్కి ఇచ్చిన పైసలతో నీకు మందు తాపుతున్నారా? అదిరా నేను నీకు ఇచ్చే వాల్యూ. ఏం టార్చర్ అయిపోయిందిరా నీతో? మావా మందు చాలేదురా. నాకు కూడా చాలేదురా. ఎం పాకెట్ లో లోన్ తీసుకోరా. రే లంజడుక, ఆ డబ్బులు ఎవరు కట్టాలి? నేనే కడదా. నువ్వు కన్ఫామ్ ఎగదెంగుతావు, అది నాకు తెలుసు. చూడు, అలా కాదు. నమ్మకానికి అమ్మలా అంటున్నారా? నమ్మరా. నువ్వు ఆ నమ్మకం వాళ్ళ అమ్మకే కడుపు చేసే లంజడుకు. నేను నమ్మను నిన్ను. రే వెంటనే ఇస్తాన్రా, డబ్బులు ఇరా, మందు తెస్తాను. ఎలా ఇస్తావరా? ముసలోడు ఆతులు మూట కట్టిస్తావా? రే సోదిలని చూడక, డబ్బులు ఇవ్వు. ఆ డబ్బులతో గ్యాస్ తీసుకుంటా. ఆ గ్యాస్ బ్యాగ్లో అమ్మి తెంగుదాం. ఆ పై వచ్చిన డబ్బులతో మందు తాగుదాం. ఐడియా ఏదో బాగుంది. ఓకే. హలో జాన్ భయ్య, సిలిండర్ ఉంది, కావాలా? కాల్ సౌండ్ 2K అన్నా. జర రేట్ తగ్గించు. లేదు, కావాలంటే తీసుకో, లేదంటే తెంగే. సరే తీసుకుంటా. ప్రే దొంగన కొడక, ఏం డాలా చేస్తున్నా? వెళ్ళి త్వరగా తీసిరా. బా, మొన్న మా అయ్య ఇచ్చిన డబ్బులతో మందు తాగాం కదా. ఇప్పుడు మా అయ్య సిలిండర్ తీసుకురమ్మని గోల దింగుతున్నాడు రా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేదో ఒకటి చేసి సెట్ చేయరా, లేదంటే మా అయ్య నన్ను సావ దింగు. సరేరా, గ్యాస్ డెలివరీ అన్నని అడిగి చూద్దాం. అన్నా సిలిండర్ కావాలన్నా. బుకింగ్ చేసావా? ఆల్రెడీ చేసి తీసుకున్నా అన్న. కొంచెం బ్లాక్ లో చూడన్నా. లేదు తమ్ముడు, వారి వల్ల ఫుల్ షార్టేజ్ ఉంది, ఇవ్వడం అవ్వదు. అన్నా నేను మొడ్డకి మొక్కుతానన్నా, ప్లీజ్ అన్నా చూడన్నా. బాగా ఇబ్బంది పెడుతున్నావు. సరే ఇస్తా, 5,000 తమ్ముడు. అన్నా ఆ డబ్బులతో ఆంటీని 3 రోజులు మింగొచ్చు అన్న. కొంచెం చూసి తీసుకో అన్న. రే మా అయ్య కాల్ చేస్తున్నాడు రా, ఏదో ఒకటి చేయరా. స్వాంతిగా ఒక ఫోన్ అవుతారా? ఇదేమో సాల్ దింగుతుంది. గ్యాసో అని ఎగరికి వద్ద దింగించుకుంటున్నాడు.
అండి మీరైనా వెళ్ళిరండి. బాబు మొన్న గ్యాస్ బుక్ చేసా, సిలిండర్ అమ్మ. నెంబర్ చెప్పండి. XX 1 2 3 XX. ఆల్రెడీ సిలిండర్ తీసుకున్నారు. బుక్ చేసిన రోజునే డెలివరీ అయిపోయింది. అవునా, మా వాడు ఏం తీసుకురాలేదు. సరే ఇప్పుడు బుక్ చేస్తా, ఇవి ఒకటి. లేదు, 45 days దాకా ఇంకా బుకింగ్ అవ్వదు మీకు. బ్రాండ్ తరబాటు ఏమే సార్ వచ్చారు, సన్మానం నిరాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు డాడీ? సిలిండర్ ఆర్డరా? అంటే వార్ వల్ల గ్యాస్ షార్టేజ్ ఉంది డాడీ. 45 days దాకా మనకి సిలిండర్ రాదు డాడీ. పోనాడు మరి నాగేంది, సిలిండర్ నువ్వు తీసుకున్నా చెప్పాడు.